కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందనేది సామెత. అంటే ఏదైనా బాగు చేయాలని కోరుకుంటే మొదటికే మోసం వచ్చిందని చెబుతూ ఉంటారు పెద్దలు. సరిగ్గా ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఒక మానసిక రోగిని బాగు చేద్దామని మంచి సంకల్పంతో అతనితో జీవితం కూడా పంచుకుంది. కానీ చివరకు అతని చేష్టలు వేధింపుల కారణంతో తానే జీవితాన్ని త్యజించాల్సిన దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్ సనత్ నగర్లో భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న ఒక సైకాలజిస్ట్ కథ ఇది. అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు రజిత. సైకాలజీలో పీజీ చేసిందే. ఎవరి మానసిక స్థితి ఏంటో ఇట్టే పసిగడుతుంది. మానసిక రుగ్మతతో బాధపడుతున్న వారిని బాగు చేసే ఉద్యోగం కూడా చేస్తోంది. కానీ ఆమె తలరాత బాగాలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. హైదరాబాద్ సనత్ నగర్లోని జెక్ కాలనీలో నివాసం ఉండే సబ్ ఇన్స్పెక్టర్ నరసింహగౌడ్ కుమార్తె రజిత. సైకాలజీ చదువు పూర్తి కాగానే ఆమె బంజారాహిల్స్లోని ఓ మానసిక ఆసుపత్రిలో ఉద్యోగానికి చేరింది. అక్కడే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసింది. ఈ క్రమంలో అక్కడ మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్న ఆగు రోహిత్ పరిచయమయ్యాడు. కేపీహెచ్బీకి చెందిన రోహిత్ గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. అయితే రజితను ప్రేమిస్తున్నట్టుగా చెప్పాడు రోహిత్. ఈ క్రమంలో రోహిత్ ప్రేమను అంగీకరించింది రజిత. అతన్ని మానసిక రుగ్మత నుంచి బయటపడేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులతో తెలిపి వారి అంగీకారంతో రోహిత్ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రోహిత్ మారుతాడని, మానసిక రుగ్మత నుంచి బయటపడతాడు అని భావించింది. కానీ రజిత కలలు, ఆశలు అడియాశలయ్యాయి. ఆమె తన జీవితంలో ఆశించింది ఒకటైతే దానికి భిన్నంగా జరిగింది మరొకటి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ రిలాక్స్ అయ్యాడు. పని పాట లేకుండా ఖాళీగా తిరగడం మొదలుపెట్టాడు. పైగా రజితనే వేధించడం షురూ చేశాడు. ఆమె డబ్బులతో జల్సాలు చేశాడు రోహిత్. చెడు అలవాట్లు మానుకోవాలని అనేకసార్లు చెప్పినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక రోహిత్ తల్లిదండ్రులు కిష్టయ్య, సరేషతో పాటు సోదరుడు మోహిత్ కూడా అతనికే సహకరించారు. వారు కూడా రజితను వేధించారు. రోజు పడుతున్న నరకయాతను తట్టుకోలేకపోయింది రజిత. ఈ క్రమంలో చేసేదేం లేక సైకాలజిస్ట్ అయి ఉండి కూడా తాను కూడా మనోస్థైర్యం కోల్పోయింది. జూలై 16న ఇంట్లోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ కుటుంబ సభ్యులు చూసి ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. కానీ ఆమె సమస్యలు మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో మరింత కుంగిపోయిన రజిత జూలై 28న మరోసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బాత్రూమ్ కిటికీ నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను మళ్లీ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర దెబ్బ తగలడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచింది. రజిత మృతిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రోహిత్ ను, అతని కుటుంబ సభ్యుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని చెబుతున్నారు. మొత్తంగా ఓ మానసిక రోగి జీవితాన్ని చక్కదిద్దాలని సంకల్పించిన రజిత జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోయింది.